ఆ గుర్రం తోక నల్లగా ఉందని వాదిస్తుంది. వినత అది పూర్తిగా తెల్లగా ఉందని చెబుతుంది. ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాస్యం చేయాలని పందెం వేసుకుంటారు. కద్రువ తన కొడుకులను, సర్పాలను పిలిచి ఆ గుర్రం తోకకు చుట్టుకుని అది నల్లగా కనిపించేలా చేయమని ఆజ్ఞాపిస్తుంది. అలా చేయని పక్షంలో జనమేజయుడి సర్పయాగంలో భస్మమైపోతారని శపిస్తుంది. భయపడిన పాములు తోకను చుట్టుకోగా అది చూసిన వినత తాను ఓడిపోయానని నమ్మి కద్రువకు దాసిగా మారుతుంది. గరుత్మంతుని జననం పరాక్రమం. వినతకు పుట్టిన గరుత్మంతుడు తన తల్లి పడుతున్న కష్టాలను చూసి చలిస్తాడు. తమ దాస్య విముక్తికి మార్గం చెప్పమని పాములను కోరగా స్వర్గం నుండి అమృతాన్ని తెచ్చి ఇస్తే దాస్యం నుండి విముక్తి కలిగిస్తామని అవి చెబుతాయి. గరుత్మంతుడు ఆకలితో ఉన్నప్పుడు తండ్రి ఆదేశం మేరకు ఒక ఏనుగును, ఒక తాబేలును భక్షిస్తాడు. మార్గమధ్యంలో వాలఖిల్యులనే మునులను రక్షించి వారి ఆశీస్సులతో మహాబలవంతుడవుతాడు. దయచేసి నా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి.